హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రేపు పండగ కదా, కొంచెం బిజీ, పండగ పనుల్లో బిజీ. మీరందరూ కూడా కొత్త సంవత్సరం ఎలాగో రేపు విష్ చేస్తాను అనుకోండి, కాకపోతే అడ్వాన్స్గా అందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరులోనే ఉన్నట్టు ఈ సంవత్సరం అందరికీ శుభంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, సమ్మర్ వచ్చేసింది ఇంకా డైట్ చూపించు ఏంటి, సమ్మర్ డైట్ అని. అవును, మరి మామూలుగా విడి రోజులు ఒక ఎత్తు అయితే సమ్మర్ ఒక ఎత్తు. ఎందుకంటే ఏం తిన్నా కూడా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాము, నీరు కారిపోతూ ఉంటాము. బయటికి వెళ్తే ఎండ, చెమట్లు, స్వెట్ ద్వారా బోల్డ్ అన్ని మినరల్స్ బాడీలోంచి వెళ్ళిపోతాయి, ఊరికే నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి, డీప్ ఫ్రై ఐటమ్స్ తిన్నా, బాగా నూనెలో కాగుతున్న ఐటమ్స్ చూసిన ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. అబ్బా అవి తినలేము, ఏదైనా చల్లగా తింటే బాగుండు, కడుపుకి హాయిగా అనిపించేది తింటే బాగుండు, తిన్నాక చాలా లైట్గా అనిపిస్తే బాగుండు. భోజనాలకు పిలిచినా అంతే, ఏం తినలేము భోజనాల్లో, ఆ నీళ్లు తాగుతాం కానీ సాలిడ్కి వచ్చేసరికి ఏం తినాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళనే కాదు అందరి కోసం నేనైతే చెప్తున్నా, అబ్బా సమ్మర్లో అని కాదు, ఎప్పుడైనా సరే భోజనాలకు వెళ్తే చాలా లైట్గా తింటాను. ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు, ఆ ఫుడ్స్ చాలా హెవీగా అనిపిస్తాయి. మ్యాక్సిమం ఏవో ఒకటి ఇంట్లో తిని వెళ్ళడానికి ట్రై చేస్తాను ముందు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక పెద్ద తినే పని ఉండదని చెప్పి. సో సమ్మర్లో చాలా హెల్దీగా, ఆరోగ్యంగా మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూనే ఎట్ ద సేమ్ టైం వెయిట్ తగ్గడానికి యూజ్ అయ్యేటట్టు మంచి సమ్మర్ డైట్ ప్లాన్ చూపిస్తున్నాను. అండ్ నేను చూపించే ప్రతిదీ నేను రెగ్యులర్గా చేసుకునేదే. ఇవన్నీ మీరు చేసుకుంటారా అంటే నేను చేసుకుంటాను. ఎందుకంటే రోజు ఒకటే తినాలంటే బోర్, నాకైతే మరీ బోర్. సో నేను రోజుకో రకం చేస్తూ ఉంటాను ఫుడ్ ఐటము. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఎన్ని రకాలు, కొన్ని ఓన్ ఐడియాస్ కానివ్వండి, కొన్ని ఏమో గూగుల్లో సెర్చ్ చేసుకున్నవి కానివ్వండి, అట్లా 2-3 కలిపి మిక్స్ చేసుకునేవి కానివ్వండి, అట్లా రకరకాలు నేను ట్రై చేస్తూ ఉంటాను. నేను ట్రై చేసి నాకు బాగుంది అనిపించిన ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. సో అందులో భాగంగానే ఇవాళ చాలా ఈజీగా, ఏమాత్రం బయట నుంచి కొని తెచ్చుకునే పని లేకుండా మనకి ఇంట్లో దొరికే వాటితోనే సహజంగా చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే సూపర్ డైట్ ప్లాన్ అయితే చూపించబోతున్నాను. చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నేను ఎవరో చెప్పారు సజెషన్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. సో ఏ డైట్ ప్లాన్ అయినా సరే మనం సహజంగా ఏదో ఒక డీటాక్స్ వాటర్తోనో, వెయిట్ లాస్ కషాయంతోనో, ఫ్యాట్ కట్టర్ టీతోనో స్టార్ట్ చేస్తూ ఉంటాము. అట్లానే సమ్మర్లో అంటే పొద్దున్నే వేడివేడి కషాయం తాగమన్నా కూడా చాలా కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని తేడా లేకుండా ఎనీ టైం స్వెట్టింగ్గా అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పి నేను ఆల్రెడీ చాలా టీలు చూపించాను. రీసెంట్గా ఒక డీటాక్స్ చూపించాను, ఫ్రూట్ డీటాక్స్ వాటర్, ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్. ఏంటంటే మనం నీళ్ళల్లో ఎనీ ఫ్రూట్ ఆఫ్ యువర్ చాయిస్, అది మీరు మ్యాంగో తీసుకుంటారా, ఆరెంజ్ తీసుకుంటారా, బత్తాయి తీసుకుంటారా, కమలా తీసుకుంటారా, అది మీరు వాటర్ మెలన్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. అది నీళ్ళల్లో వేసుకొని ఒక డే తర్వాత తాగడం. ఇప్పుడైతే ఈజీగా దొరికేది చూపించిన ఏంటి అంటే, ఒక నిమ్మ చెక్కని 4 ముక్కలుగా కట్ చేసుకొని, అది ఒక ఇంచ్ అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా పుదీనా, కొంచెం సబ్జా గింజలు, అలాగే కొద్దిగా నీళ్లు, ఇవన్నీ కలిపి రాత్రి పెట్టేసుకోండి. ఒక గ్లాస్ బాటిలో మీ దగ్గర ఏది ఉంటే అది దాంట్లో వేసి పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మార్నింగ్ లేవగానే ఈ నీళ్లతో మీ డే స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ లేవగానే మీరు తీసుకోవాల్సింది డీటాక్స్ వాటర్. సో డీటాక్స్ తర్వాత మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏదైనా సరే, అది వాకింగ్ ఏంటనేది చూసుకోండి. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను వెజిటబుల్ ఇడ్లీ చూపిస్తున్నాను. అది ఏంటి అంటే, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు వేసుకోండి. పప్పులు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, 1 అంగుళం అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు, అలాగే 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 4 నుంచి 5 బీన్స్, బాగా ఫ్రెష్గా ఉన్న లేత బీన్స్ సన్నగా కట్ చేసి బీన్స్ ముక్కలు, అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్, అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల
స్వీట్ కార్న్. సో ఏంటంటే వెజిటబుల్ ఇడ్లీ అన్నాం కాబట్టి మీ చాయిస్ వెజిటబుల్స్ మీకు అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి. అలాగే నేనైతే ఒక హాఫ్ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, ఆ క్యారెట్ తురుము అవన్నీ వేసుకోండి. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ వెజిటబుల్ ఇడ్లీ అనమాట, అంటే మీరు అప్పటికప్పుడు కలుపుకొని చేసుకునేది. లేదు అంటే కనుక మీరు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఏదైతే ఉందో ఆ ఇడ్లీ పిండిలో ఈ వెజిటబుల్స్ అన్ని కలుపుకొని కూడా వెజిటబుల్ ఇడ్లీ వేసుకోవచ్చు. అదైతే ఇంకా ఈజీ. అండ్ ఇంకోటి అనుకోవచ్చు, వెజిటబుల్ ఇడ్లీ తింటే లావ్ అవుతామా గౌతమి అంటే ఏమీ గారబ్బా. 1 ఇడ్లీ కంటైన్స్ 36 క్యాలరీస్ అంట. ఒక ఇడ్లీలో 36 క్యాలరీలు ఉన్నప్పుడు మనం 3 ఇడ్లీ తిన్నా కూడా ఏం కాదు, 100 క్యాలరీస్ కూడా రావు, 100 to 110 క్యాలరీస్ వస్తాయి అంతే. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్, మీరు తినొచ్చు. దాంట్లో వచ్చేసి నేను 1 కప్పు జొన్న రవ్వ, నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుందని చెప్పా కదా జొన్న రవ్వ, ఆ జొన్న రవ్వ 1 కప్పు వేసుకున్నాను. అది కూడా వేసి లైట్గా వేయించుకోండి. లైట్గా వేయించుకొని అది ఒక మంచి అరోమా రావాలన్నమాట మనకి. ఎలా అంటే రవ్వ వేగుతున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, మంచిగా వాసన వస్తూ. సో అలా వచ్చేంత వరకు దాన్ని వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను నేను, అంతే. సో ఇది నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను కంప్లీట్గా చల్లారాక. దాంట్లో ఒక 1/4 కప్పు పెరుగు వేసుకున్నాను. ఇది పెరుగు వచ్చేసి ఫ్యాట్లెస్ మిల్క్తో చేసిన పెరుగు అనమాట. ఒక 1/4 కప్పు నుంచి కప్పు వరకు వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు నీళ్లు పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు వాడండి ఈ మెజర్మెంట్కి. సో 1/4 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ పోసేసి కొద్దిసేపు దాన్ని మనం అలా వదిలేస్తే ఆ రవ్వ వచ్చేసి వాటర్ని అబ్జార్బ్ చేసుకుని మెత్తబడుతుంది. మామూలుగా బొంబాయి రవ్వ ఇలాంటివి అయితే తొందరగా చాలా సాఫ్ట్ అయిపోతాయి, గోధుమ రవ్వ ఇవి. ఈ జొన్న రవ్వ వచ్చేసి మనకు కొంచెం పలుకుగానే అనిపిస్తుంది అనమాట. సో మీరు కంగారు పడొద్దు, ఒక పావు గంట వదిలేసి ఏంటిది ఇంకా గట్టిగా ఉంది అనేది టెన్షన్ పడద్దు, ఏం కాదు, బాగానే ఉంటుంది. సో దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని టేస్ట్కి సరిపడా పిండి కలిపేసుకోండి. నీళ్ళు ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే, గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పిట్టులాగానే ఉంటుంది చూడటానికి, బట్ వస్తాయి, ఇడ్లీలు వస్తాయి. సో ప్యాన్కి వచ్చేసేసి కొద్దిగా ఒక బొట్టు నెయ్యి వేసి అప్లై చేసుకున్నాను. సో మన ఇడ్లీ పాత్రలో 20 minutes మనం ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి అంతే. మామూలు ఇడ్లీలాగా ఉండదు, కొంచెం ఏమంటారంటే పట్టుకుంటే డెలికేట్గా ఉంటుంది, విరిగిపోతుందేమో అన్నట్టు ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది జొన్న రవ్వ ఇడ్లీ. నేను దీన్ని స్వీట్ అల్లం పచ్చడితో ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇలా ట్రై చేయండి. లేదంటే కనుక నార్మల్ పిండితో అయినా మీరు ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. లేదంటే మూంగ్ దాల్ ఇడ్లీ అంటే మన పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పుతో కూడా మీరు ఇడ్లీ చేసుకోవచ్చు. అలాగే జొన్న రవ్వ ఇడ్లీ ఆల్రెడీ నేను ఇంకొక రెసిపీ కూడా చూపించాను. మినప్పిండిలో బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఏమంటారు అది, ఇడ్లీ రవ్వకు బదులు జొన్న రవ్వ వేస్ట్ చేసుకునే రెసిపీ కూడా ఉంది, చూడండి. దీని తర్వాత కంపల్సరీ ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ జ్యూస్ ఉండేలాగా చూసుకోండి. టీ కాఫీ అవాయిడ్ చేయడం మంచిది. వాటర్ మెలన్ కానీ, కీరా, అల్లం, పుదీనా జ్యూస్ కానీ, ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను చాలాసార్లు ఆల్రెడీ చూపించాను. సో డెఫినెట్లీ ఒక జ్యూస్ ఉండేలాగా చూసుకోండి. అండ్ లంచ్కి వచ్చేసరికి నేనైతే ఆకుకూర ప్రిఫర్ చేస్తాను. దీనికైతే నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. దానికోసం 1 కప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను 1 గంట సేపు. తర్వాత గిన్నెలో ఒక 2 teaspoons ఆయిల్ వేసుకోండి. ఏంటి గౌతమి ఇంత ఆయిల్ చూపిస్తున్నావు నువ్వు, వెయిట్ లాస్ అని చెప్పి అని అనుకోవద్దు. నేను ఈ కూర వచ్చేసి 8 మందికి చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ 8 people అంటే మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో నేను 2 to 2.5 teaspoons వచ్చేలాగా వేసుకున్నాను. దాంట్లో మినప్పప్పు, మామూలుగా మనం తాలింపుకి వేసుకునే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి. ఎండాకాలం వచ్చేసి సాధ్యమైనంత వరకు వేపుళ్ళు, మసాలాలు ఉన్నవి తగ్గించడం మంచిది. ఆకుకూరలు, నీరు ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ అంటే లైక్ సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ ఇలాంటి వెజిటబుల్స్, టొమాటో ఇలాంటివి, పాలకూర, మెంతికూర, చుక్కకూర, ఆకుకూరల్లో నీరు ఎక్కువగా ఉండే వెజిటబుల్స్, గుమ్మడికాయ ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. సో నేను అందులో కొంచెం పసుపు కూడా వేశాను. ఇది వచ్చేసి 4 కట్టల తోటకూర. 10 రూపాయలకు మాకు 4 కట్టలు ఇచ్చారు. అబ్బా మీ ఏరియాలో ఇస్తున్నారో లేదు తెలియదు, కానీ మాకైతే 4 ఇచ్చారు. సో 4 కట్టల తోటకూర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాము, లేత తోటకూర. సో ఆ తోటకూర తీసుకొచ్చి ఈ ఉల్లిపాయల్లో కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈలోగా ఆల్రెడీ గంట సేపు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది నేను ఒక బాయిల్ వచ్చేలాగా ఉడకబెట్టాను. అంటే మరీ మెత్తగా కాకుండా గుజ్జులాగా కొంచెం పలుకుగా వచ్చేలాగా ఉడకబెట్టి పెట్టాను అనమాట. సో మనకి పెసరపప్పు కూడా చాలా చలువ, ఎండాకాలం చాలా మంచిది పెసరపప్పు చారు కానీ పెసరపప్పు కట్టు ఇలాంటివి తినడం. సో నేనైతే యూజువల్లీ సమ్మర్లో పప్పులు, ఆకుకూరలు, పాలు పోసిన కూరలు,
నీరు ఉన్న కూరలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో తోటకూర కొంచెం బాగా మగ్గింది అనుకున్నప్పుడు ఆల్రెడీ మనం పెట్టుకున్న పెసరపప్పుని వడకట్టి పెట్టాను అనమాట. ఆ పెసరపప్పు ఇందులో వేసేయండి, తోటకూరలో వేసేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక మసాలా, దీంట్లో వచ్చేసి నేను అసలు కారం వేయట్లేదు, వేరే మసాలా ఒకటి ప్రిఫర్ చేస్తున్నాను. ఆ మసాలా వద్దు అనుకుంటే చక్కగా పెసరపప్పు వేసి ఉడికాక ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. నేను చేసే ప్రాసెస్ అయితే వేరు, ఇంకొకలాగా చూపిస్తున్నాను. సో ఇదైనా చేయొచ్చు, ఉప్పు కారం వేసుకొని, లేదా ఆ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడైతే ఇందులో కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత మిక్సీ జార్లో ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరి, ఫ్రెష్ పచ్చి కొబ్బరి, ఒక అంగుళం అల్లం ముక్కలు, ఒక 4 నుంచి 5 అంటే మన స్పైసీనెస్కి సరిపోయేంత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫైన్గా, మరీ ఫైన్గా కాకుండా కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని ఆ మిక్చర్ ఏదైతే ఉందో ఈ కూర మీద వేసేయండి. వేసేసి కలిపేసి ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసి తీసేస్తే సూపర్ టేస్టీ పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా, ఈ మసాలా వద్దు అనుకుంటే కనుక ఉప్పు కారం వేసుకొని తీసేస్తే చాలు. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. ఓకే సరిపోయింది అనుకుంటే కనుక ఇంకా మనం కూర డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దీనికి మెయిన్ ఏంటంటే ఎయిదర్ బ్రౌన్ రైస్లో తినొచ్చు, లేదా గోధుమ రవ్వలో తినొచ్చు, లేదంటే కీన్వాలో తినొచ్చు, రోటీలో తినొచ్చు. నేనైతే ఊదలు అని చెప్పి దొరుకుతుంది మిల్లెట్స్లో, అరికలు, సామలు, కొర్రలు, ఊదలు. ఇందులో ఊదలు అనమాట, నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇదైతే నేను ఊదలు ఒక 1 hour నానబెట్టుకొని 1కి 2 చొప్పున నీళ్లు పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. సో అది వండుకున్నాను అనమాట. దాంట్లో ఈ ఆకుకూర ఏదైతే ఉందో ఆకుకూర వేసేసుకున్నాను. అలాగే రైతా ఎలా అంటే పెరుగు తాలింపు, పెరుగులో ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అన్నీ వేసేసి చక్కగా లైట్గా తాలింపు వేసుకున్నాను. అలాగే ఏదైనా ఒక వెజిటబుల్, కీరా కానీ, క్యారెట్ కానీ, ఆనియన్ కానీ ఏదో ఒకటి సలాడ్ ఉండేలాగా చూసుకోండి. సో ఇదే కూర రోజు తినాలని లేదబ్బా, మీ ఇష్టం. పప్పుచారు, రసం ఏదైనా సరే మనకి లైట్గా అనిపించేది, వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుని చేసుకున్న పప్పుచారు, నేను ఆయిల్ లేకుండా కూడా చూపించాను. కొబ్బరి పాలు పెసరపప్పుతో కూడా ఒక కట్టు లాంటిది ఒకటి చూపించాను. సో ఆ పెసరకట్టు వైట్ రైస్లోకి. సో సొరకాయ కూర, బీరకాయ కూర ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. లేదంటే పెసరపప్పు రైస్తో కలిపి చేసిన ఒక పొంగల్ లాంటిది, ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. అలాగే బ్రౌన్ రైస్ పొంగల్ విత్ ఆకుకూర ఇగురు, లేదంటే కనుక బ్రౌన్ రైస్ విత్ పప్పు. సో మీ చాయిస్, మీరు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా ట్రై చేయొచ్చు. సో ఇదైతే లంచ్ అనమాట. 12:30 to 1:30 లోపు ఫినిష్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఈవినింగ్ స్నాక్ టైంకి వచ్చేసరికి కూల్ డ్రింక్స్, ఏదన్నా పకోడీలు, బజ్జీలు లాంటివి కాకుండా సమ్మర్ కాబట్టి లస్సీ, బటర్ మిల్క్ లాంటివి ప్రిఫర్ చేయండి. ఎలాగో సీజనల్ ఫ్రూట్ మ్యాంగో మనకి దొరుకుతుంది, వాటర్ మెలన్ ఉంటుంది, కర్బూజా ఉంటుంది. నేనైతే మ్యాంగో లస్సీ చేశాను. దానికి 1 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను, కొంచెం ఒక యాలుక వేసాను అందులో. దాన్ని ఒకసారి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకొని దాంట్లో 1 కప్పు పెరుగు వేసేసుకున్నాను, ఫ్యాట్లెస్ మిల్క్తో చేసిన పెరుగు. చక్కగా గ్రైండ్ చేసేసుకొని వాక్ చేసేది ఏదన్నా ఉన్నా, బయటకు వెళ్ళినా హ్యాపీగా చల్లటి లస్సీ తాగలండి. కివీ ఫ్రూట్తో చేసుకోవచ్చు, పైనాపిల్తో చేసుకోవచ్చు, ఎనీ ఫ్రూట్. చక్కగా లస్సీ అయితే కడుపు నిండుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, పొట్టలో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ పెరుగు ప్రోబయోటిక్, మనకి గుడ్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేస్తుంది. అలా కాకుండా ఇంకా వెరైటీగా కావాలంటే రీసెంట్గా 2-3 days బ్యాక్ ఒక వీడియో చేశాను, సమ్మర్ కూలెంట్స్ అని చెప్పి చాలా చూపించాను, 10 వెరైటీస్ చూపించాను. సో వాటిలో ఏదైనా మీ చాయిస్, మీకు ఏది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు. సో ఇదైతే స్నాక్ అనమాట. డిన్నర్ విషయానికి వస్తే చాలా ఈజీగా చూపిస్తున్నాను అబ్బా. నాకు మార్నింగ్ వండుకున్న ఊదలు ఏదైతే ఉన్నాయో అది మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది మీకు గోధుమ రవ్వ వండుకున్నారనుకోండి, మిగిలింది అనుకోండి అది, లేదా బ్రౌన్ రైస్ మిగిలింది అనుకోండి అది, ఏది మిగిలితే అది. అందులో చక్కగా చల్లటి పెరుగు పల్చగా చేసుకుని, ఫ్యాట్లెస్ మిల్క్తో చేసుకున్న చల్లటి పెరుగు మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనే దాని ప్రకారం అందులో కలిపేసుకోండి. ఏంటి అంటే నేను చూపించేది జస్ట్ పెరుగన్నం, ఎంత లైట్గా ఉంటుంది, ఎంత ఈజీగా మనం చేసేసుకోవచ్చు, అండ్ ఎంత ఆరోగ్యానికి మంచిది అనేది కూడా చూసుకోండి. సో ఆ మిగిలిన ఊదల్లోనే నేను ఆ మిల్లెట్స్లోనే పెరుగు వేసేసి కలిపేసుకున్నాను. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాను. 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. అలాగే 1 హాఫ్ క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను. మనకి ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తాయి, టేస్ట్ యాడ్ చేస్తాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి. విడిగా క్యారెట్ తినమంటే తింటామా? తినం. విడిగా సొరకాయ తినమంటే పచ్చిది తింటామా? తినం. అది ఇట్లా అనుకోండి, ఈజీగా తినొచ్చు. అలాగే అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే బాగా నాకు కొంచెం థిక్గా ఉంది అనిపించింది కన్సిస్టెన్సీ, అందుకని చెప్పి ఇంకొంచెం పెరుగు మిక్స్ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక 2 tablespoons సొరకాయ తురుము
లేతగా ఉన్న సొరకాయ, ఎంత వాటర్ ఉంటుందో చూడండి సొరకాయలో, ఆ సొరకాయ తురుములాగా వేసుకున్నాను అనమాట. ఆ సొరకాయ తురుము. ఇది లేదు అంటే కనుక కీరా తురుము వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, గుమ్మడికాయ తురుము వేసుకోవచ్చు, లేదంటే క్యాబేజ్ లైట్గా బాయిల్ చేసి కలుపుకోవచ్చు. సో మీ చాయిస్ అబ్బా. ఇందులో చూడండి ఒక్క రవ్వన్న ఆయిల్ ఉందా? లేదు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఏ విధమైన తాలింపు అవసరం లేదు. మీకు పొద్దున ఏది మిగిలిందో, ఎట్లాగో మనం వండుకునేది డెఫినెట్లీ మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని ఏం చేయాలని ఆలోచించకుండా ఇలా కలిపేసుకోండి. ఒక ఫుల్ బౌల్ లాగించేయచ్చు. బనానా ముక్కలు వేసుకోవచ్చు, పైనాపిల్ మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా కావాలంటే దానిమ్మ గింజలంత బెస్ట్ ఆప్షన్ ఏది లేదు. అసలు అది వేసుకోపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఇదేది వేసుకోకుండా ఒట్టిదైనా తినేసేయచ్చు. ఎంత హెల్దీ, ఎంత టేస్టీ, ఎంత చలువ శరీరానికి, అట్లాగే పొట్టలో ఎంత హాయిగా ఉంటుంది చూడండి. సో ఇదైతే నేను యూజువల్లీ ప్రిఫర్ చేసే డిన్నర్ సమ్మర్లో ఎక్కువ శాతం, అంటే మోస్ట్లీ ఇదనమాట. లేదు అంటే కనుక రీసెంట్గా చూపించాను, పైనాపిల్ చాట్ చూపించాను వెజిటబుల్స్ వేసేసి, అదైనా ట్రై చేయొచ్చు. ఫ్రూట్ చాట్ ట్రై చేయొచ్చు. లేదంటే కనుక ఫ్రూట్స్ ముక్కలు, నానబెట్టుకున్న నట్స్, బాయిల్డ్ ఎగ్స్ ఏదైనా తినచ్చు. సో ఇదనమాట సింపుల్ అండ్ ఈజీ సమ్మర్ డైట్ ప్లాన్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.